హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ రాగి దోశ. దోశలు రెగ్యులర్గా రైస్తో కాకుండా అప్పుడప్పుడు ఇలా చిరుధాన్యాలతో ట్రై చేశారనుకోండి, మన బాడీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. మరి ఎందుకు లేటు, రాగి దోశ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్లో అరకప్పు మినప్పప్పుకి 3/4 కప్పు రాగులు అండ్ 1/4 కప్పు సద్దలు పోసుకొని బాగా కడిగి 6 అవర్స్ నానబెట్టుకోండి. 6 అవర్స్ తర్వాత పప్పులని మళ్ళీ ఇంకొకసారి కడిగి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకొని పిండిని గిన్నెలో పోసుకొని 2 గంటలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. చూశారు కదా, పిండి ఇలా కొంచెం తిక్కుగా ఉండాలన్నమాట. పలచగా ఉంటే దోశలు సరిగా రావు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక ఇలా దోశలను పలచగా వేసుకోండి. మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఒకవైపు దోశ కాలాక రెండో వైపు కంపల్సరిగా తిప్పివేయండి. చిరుధాన్యాలు కదా, కొంచెం ఉడకాలన్నమాట. దోశ రెండు వైపులా కాలాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ రాగి దోశ పిండి నార్మల్ దోశ పిండిలా పులియక్కర్లేదు. జస్ట్ 2 అవర్స్ ఉంటే చాలు, వేసేసుకోవచ్చు. అండ్ ఈ దోశ పిండి పులిస్తే అస్సలు బాగోదు. చూసుకొని ఒక పూటకు మాత్రమే ప్రిఫర్ చేయండి. అంతే అండి, హెల్దీ అండ్ టేస్టీ రాగి దోశలు రెడీ. ఈ రాగి దోశల్ని టమోటో పచ్చిమిర్చి చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.